అర్హులైన నిరుపేదలకు పట్టణంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది అర్జీదారులతో ర్యాలీగా వచ్చి డిప్యూటీ తహసీల్దార్ రామ సంజీవయ్యకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ర్యాలీకి సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి రంగనాయుడులు మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో అనేక సార్లు అర్హులైన వారితో వ్యక్తిగత అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సుంకయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు లక్ష్మీదేవి, ములాన్ బి, సుశీలమ్మ, మున్ని, ఏఐటియుసి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భూమణి శ్రీనివాసులు, గోస్పాడు మండల సిపిఐ కార్యదర్శి హరినాథ్, మహానంది మండల కార్యదర్శి సామేలు, బేతంచెర్ల మండల కార్యదర్శి భార్గవ్, సిపిఐ శాఖ కార్యదర్శి నంద్యాల పట్టణంలోని అర్జీదారులు పాల్గొనడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమలో అత్యంత ధనిక నగరమైన నంద్యాల పట్టణంలో మనం ఉన్నాం. సిపిఐ నాయకులు, మా సహచరులు రామాంజనేయులు గారు, రంగనాయుడు గారు, బాబా ఫక్రుద్దీన్ గారు, ప్రసాద్ గారు, సోమన్న గారు, ధనమ్మ గారు, ఇంకా అనేక మంది సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు లేని పేదల అర్జీలు తయారు చేసి రెవెన్యూ అధికారులకు ఇచ్చే దాంట్లో భాగంగా ఈరోజు మేమంతా నంద్యాల తహసీల్దార్ గారి దగ్గర ఉన్నాం. ఈ నంద్యాల ధనవంతులకి కేంద్రం, రాజకీయ నాయకులు, అధికార పార్టీల వాళ్ళందరూ బహుళ కోటీశ్వర్లే. మీరు చూస్తున్నారు, తహసీల్దార్ కార్యాలయం పేదలతో కిటకిటలాడిపోతూ ఉంది. దళిత పేదలు, మైనారిటీ పేదలు, బలహీన వర్గాల పేదలు వేల సంఖ్యలో ఈ నంద్యాల పట్టణంలో రెక్కల కష్టం మీద, రోజువారీ కూలి పనుల మీద, ఇళ్లలో పాచి పనులు చేసుకునే పని మీద, అలాగే చేతి వృత్తుల మీద వీళ్ళందరూ జీవిస్తూ ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు గృహ నిర్మాణం కోసం 4 లక్షలు ఇస్తారని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. కానీ చాలా మంది పేద ప్రజలకు ఇవ్వలేదు. నంద్యాల పట్టణంలో ప్రభుత్వం చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా ఇంట్లో గృహ నిర్మాణంలో 2-3 సంసారం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఐ ఆధ్వర్యంలో, రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు లేని స్థలం లేనటువంటి పేద ప్రజలకి స్థలం కావాలని వాళ్ళ వ్యక్తిగత అర్జీలు స్వీకరించడం జరిగింది. నంద్యాల టౌన్ లో కూడా 29వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా 4 కేంద్రాలు పెట్టి ప్రతి కాలనీలో మేము ఈరోజు అర్జీలు స్వీకరించడం జరిగింది. వారితోనే ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పట్టాలు ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన జీవో జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల పట్టణంలో నుంచి ఆయన రాజకీయంలో ఒక మంచి వేదిక అయింది కాబట్టి ఫస్ట్ నంద్యాల పట్టణం నుంచే ఇక్కడ పేద ప్రజానికానికి 2 సెంట్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం స్వీయ అర్జీలు ఇవ్వడానికి వచ్చాం. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన రామాంజనేయులు గారు, అదేవిధంగా జిల్లా పార్టీ నాయకత్వం, జిల్లా మహిళా సమైక్య ఈ సంఘాల ఆధ్వర్యంలో అన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా అర్జీలు స్వీకరించడం జరిగింది.